ఇక ఈసారి జరిపే జనాభా లెక్కలతో పాటు దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపడతామంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయాలు చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసర శంకర్రావు రాజకీయ పార్టీలకు హితవు పలికారు. స్థానిక మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. దేశ జనాభాలో సగం మందికి పైగా ఉన్న వెనుకబడిన తరగతులకు చెందిన ఓబీసీలకు కులగణన చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. అనాదిగా దేశాభివృద్ధిలో కీలకంగా ఉత్పత్తి కులాలుగా శ్రామిక వర్గంగా ఉంటూ అన్ని రంగాలలో అన్ని విధాల వెనుకబడి తమ జీవితాలలో ఎదుగుబొదుగు లేకుండా ఉన్నారన్నారు. ఆధిపత్య కుల పెత్తందారి వర్గాలచే నిరంతరం లణచివేత పీడన దోపిడీలకు గురవుతున్న జాతులుగా ఉన్నారన్నారు కేసర శంకర్రావు. ఆనాటి బ్రిటిష్ ఇండియా భారతీయ కుల సమాజంపై స్పష్టమైన అవగాహనతోనే వరుసగా 10 ఏళ్లకు ఒకసారి జరిగే జనగణనతో పాటే 1931 వరకు కులగణన కూడా జరిపించాలన్నారు. కానీ నాటి నుండి నేటి వరకు భారత పాలకులు మాత్రం జనాభా లెక్కలతో పాటు వివిధ కులాల జనాభా లెక్కలు తీర్చలేకపోవడం దురదృష్టకరమన్నారు కేసర శంకర్రావు. కులగణనకై అనేక దశాబ్దాలుగా బీసీ సంఘాలతో పాటు వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమిస్తూనే ఉన్నారని చెప్పారు. ఎట్టకేలకు ఈనాటికి ఒక ఓబీసీ అయిన దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర మంత్రి మండలి ఈసారి జరిపే జనగణనతో పాటే జాతీయ స్థాయిలో సమగ్రంగా కులగణన కూడా చేయాలని ఒక చారిత్రాత్మక విధాన నిర్ణయం తీసుకోవడాన్ని ఓబీసీ సమాజం హర్షిస్తోందన్నారు. అందుకు కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర కార్యవర్గం తరఫున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఓబీసీలు ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్న వేళ బీహార్ ఎన్నికలలో విజయం కోసమే నిర్ణయం అంటూ ప్రతిపక్షాలు కొన్ని విమర్శించడం సమర్థనీయం కాదన్నారు. దేశంలోని సగం మందికి పైగా ఉన్న ఓబీసీలకు మంచి పని చేసే సమయంలో కేంద్రంపై ఎవరైనా ఇలాంటి అవాకులు చవాకులు పేరడం సందర్భమవుతుందన్నారు. సమగ్రంగా కులగణన జరపాలని తాము కోరుకుంటున్నామన్నారు కేసర శంకర్రావు. అయితే జనాభా లెక్కలకు కేటాయించిన 575 కోట్ల రూపాయలు ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోవని, ఇప్పుడు అదనంగా కులగణన చేయాల్సి ఉన్నందున బడ్జెట్లో అదనపు కేటాయింపులు జరపాలన్నారు. గతంలో 10 ఏళ్ల కిందట కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ 165 కోట్లను ఈ పనికి కేటాయించినప్పుడు ఇప్పుడు జాతీయ స్థాయిలో జనగణనతో పాటు జరిపే కులగణనకు కలిపి కనీసం 2000 కోట్ల రూపాయల కేంద్రం ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పుడు ఎలాగో కులగణన జరుగుతోంది కాబట్టి ఆయా తరగతులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జనాభా దామాషా మేరకు అందరికీ అన్ని రంగాలలో రిజర్వేషన్లు పెంచాల్సి ఉందన్నారు. అందుకు సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితిని తొలగించి రాజ్యాంగ సవరణలు చేసి రిజర్వేషన్ల శాతం పరిమితిని పెంచుకునేలా ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు వర్తించేలా పార్లమెంటు చట్టాలు చేయాలని శంకర్రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరి మనందరికీ తెలుసు, ఒక దశాబ్ద కాలంగా కుల జనగణన మీద పోరాటం అనేది ప్రతి నియోజకవర్గం గ్రామ కమిటీలతో పోరాటం చేస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నో పోరాటాలు చేసింది. మరి రాష్ట్ర అధ్యక్షులు వారు కేసర శంకర్రావు గారు మరి 75 సంవత్సరాల వయసులో కూడా పట్టు వీడని బట్టి విక్రమార్కుల్లాగా కుల జనగణన మీద పోరాటం చేసి చివరికి కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గంలో కుల జనగణన మీద నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సంతోషం. మా బీసీ వర్గాలకు ఆయన చేసిన కష్టం మరి భవిష్యత్తు మా బిడ్డలకి మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆనందంతో నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలి అనేటువంటి ఒక మంచి దృక్పథంతో మా నాయకులు, మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేసర శంకర్రావు గారు 139 కులాల యొక్క అందరినీ కూడా ఏకదాడిలో కూడా 500 మంది ప్రతినిధులను తీసుకెళ్ళి అక్కడ పోరాడి ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా ఆయన ఎంతో శ్రమపడ్డారు. అదేవిధంగా మొన్న 22వ తారీఖున కూడా మన రాష్ట్రాల్లో
కులగణన జరగాలి అనేటువంటిది అన్ని సంఘాలని ఒక తాటి మీద తీసుకొచ్చి సంఘ ప్రతినిధులందరినీ కూడా ఏకదాటిగా తీసుకురావడం అంటే ఆషామాషి కాదు, అందుకు బీసీ కులాలని. అటువంటి వాళ్ళని ఒక చక్కటి దృక్పథంతో అందరినీ మెప్పించి మనకు కులగణన చేయాలి, కులగణన చేస్తే జనగణనతో పాటు కులగణన చేస్తే మనకు మన ఉద్యోగులకైతేనేమి బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అనేక సమస్యలు కూడా సృష్టిస్తూ ఈ వర్గాలకు సముచితమైనటువంటి స్థానాన్ని ఏర్పరచకుండా అన్ని రంగాల్లో కూడా వారు బానిసత్వానికే ఉండే విధంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనందరూ కూడా తెలుసు. ఇవాళ ఏది ఏమైనా కూడా దేశంలో ఓబీసీగా ఒక నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నాడు కనుకనే ఈరోజు ఓబీసీలందరూ కూడా న్యాయం జరిగిందని చెప్పి అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఇటీవల అనేక ప్రజా సంఘాలు, అనేక కుల సంఘాలు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు, నిరాహార దీక్షలు చేశారు, అదేవిధంగా నిరసన ర్యాలీలు చేశారు. అదేవిధంగా భారతదేశంలో జంతర్ మంతర్ దగ్గర దాదాపు 20 ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరి మనందరికీ తెలుసు, ఒక దశాబ్ద కాలంగా కుల జనగణన మీద పోరాటం అనేది ప్రతి నియోజకవర్గం గ్రామ కమిటీలతో పోరాటం చేస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నో పోరాటాలు చేసింది. మరి రాష్ట్ర అధ్యక్షులు వారు కేసరి శంకర్రావు గారు మరి 75 సంవత్సరాల వయసులో కూడా పట్టు వీడని బట్టి విక్రమార్కుల్లాగా కుల జనగణన మీద పోరాటం చేసి చివరికి కేంద్ర ప్రభుత్వం